హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటి అంటే పెద్ద వంకాయ తీసుకున్నానండి నేను పచ్చడి చేద్దాము అనేసి. ఫస్ట్ ఇలా మొత్తం హోల్స్ అనేది పెట్టాను చిన్న చిన్నగా. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను, ఎక్కువ కాదు కొద్దిగా. నెక్స్ట్ ఇట్లా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలా వాటిని కూడా అలా కాల్చాను అనమాట. ఇలా వంకాయని మొత్తం రౌండ్గా మధ్యలో అంతా కాలేటట్టు చూసుకోవాలి అండి. చూసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత పీల్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ నేను మొత్తం ఇలా నీట్గా మెత్తగా చేశానన్నమాట. ఇక్కడ కొద్దిగా చల్లబడ్డం కోసం నేను చల్లనీళ్ళల్లో పెట్టాను. చల్లగా అయిన తర్వాత పీల్ తీస్తున్నాను అనమాట. మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేశాను. పీల్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అవ్వాలి కదా అన్నట్టు కట్ చేసి పెడుతున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇందాక పచ్చిమిర్చి తయారు చేసి ఉంచుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసి దంచాను. నెక్స్ట్ స్మాష్ చేసి ఉంచుకున్న వంకాయల్లో ఈ పచ్చిమిర్చి సాల్ట్ మిక్స్ చేశానండి. నెక్స్ట్ పోపు పెట్టేయడమే.